నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. ఇప్పుడు ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారత్ లో తొలి కరోనా మరణం నమోదు, చనిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు. జాతీయ రహదారిపై ట్రావెల్ బస్ అగ్నికి ఆహుతి, షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం. డ్రోన్ కవర్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రేవంత్ రెడ్డి, హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేసిన రేవంత్. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, నిన్న నేడు 25 లక్షల కోట్ల సంపద ఆవిరి. టీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. ఉపాధ్యాయ సంఘాలు చలో అసెంబ్లీకి ఇచ్చిన పిలుపు రసాభాసగా మారింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్ అగ్నికి ఆహుతిగా మారింది. షాక్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందన్న డ్రైవర్ అనిల్, 26 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై ఆరెంజ్ ట్రావెల్ బస్సులో షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ప్రయాణికుల సామాన్లు దగ్ధమయ్యాయని, కొంతమంది మొబైల్ ఫోన్లు కాలిపోయాయని TS08UH3403 అనే ఆరెంజ్ ట్రావెల్ బస్ బొంబాయి నుండి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో రామచంద్రాపురంలో ఉదయం 7 గంటలకు సంఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సులో పొగలు రావడంతో డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేయడం జరిగిందన్నారు. ఇందులో ప్రయాణిస్తున్న 26 మంది ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. सर जस्ट इधर ही सर 2 मिनट में साइड में ले आएगा। जंपर नहीं सर, इधर ही जस्ट इधर ही वो स्लो गाड़ी में इधर ड्रॉपिंग कर रहा था, आदमी उतर रहा था, उसी टाइम चालू हो गया। किधर किधर पहले स्पार्क आया था? जस्ट इधर ही है सर, ज़्यादा नहीं इंजन पे नहीं आया ना, पीछे इंजन के पास है। बंडी वस्तुना सर उधर से आ रहा है, पूरा भाई कस्टमर उतना पूरा स्टार्ट हो गया सर। अनिल रेड्डी सर। कितना आदमी है पूरे बस में? 26 आदमी था सर, पूरा वजन उतर ऑटोमेटिक सर, इलेक्ट्रिकल ఫైర్ అని కూడా చెప్పలే, బాబో బాబో అన్నాడు. దిగే వాళ్ళకి పూర్తి మోక అయిపోతుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ముంబై. मीडिया वालों में
బాగో అని చెప్పాడు. ఎందుకు ఏంటని ఏం చెప్పలేదు. నేను దిగేసరికి భారత్లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా వైరస్ కారణంగా భారత్లో తొలి మరణం నమోదైంది. బుధవారం కర్ణాటకలోని కల్బుర్గిలో చనిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్ హుస్సేన్ సిద్దికి కరోనా వైరస్ తోనే చనిపోయినట్లు నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల ఓ ఆసుపత్రిలో చేరారు. అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం పూణేకు పంపగా రిపోర్ట్లో పాజిటివ్ అని తేలింది. అందుకు ముందు తెలంగాణలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ అతడు చికిత్స పొందినట్లు తెలిసింది. దీంతో వృద్ధుడి మృతిపై తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక ఆరోగ్య శాఖ సమాచారం అందించింది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శనికరం గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మార్తా మహేష్ గత కొన్ని రోజుల నుంచి సెలవు కావాలని అడిగిన అధికారులు సెలవు ఇవ్వడం లేదని వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న మహేష్ ఈ నెల 12న 2020 ఉదయం వికారాబాద్ జిల్లా మోహింపేట్ మండల్ మొరంగపల్లి గ్రామానికి చెందిన మీనా అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో కాన్పు కోసం మోహిన్పేట్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడంతో వైద్యుల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి గర్భిణీ స్త్రీ మృతి చెందింది. ఆసుపత్రి ముందుకు కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. మెయిన్ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల పోయి చనిపోతారు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ లేకుండా వీళ్ళ అసలు డెలివరీ ఎందుకు చేస్తారు సార్? ఇక్కడ మేము వేరే హాస్పిటల్కి పోతుంది బాలకపోతే గంటలు కనివేసి అరే చెప్పాలి మినిమం డాక్టర్లు ఇప్పుడు చదువుకుంటే ఉద్యోగాలు పుణ్యాలకైతే రాలేవు కదా. మళ్ళీ తెలియదు వాళ్ళకు ఎవరి డ్యూటీలు కరెక్ట్ చేస్తున్నప్పుడు మరి కూడా ఎక్కుతున్నారు డ్యూటీలు చేయకుండా. అయితే నుంచుకుంటే మరి ఇట్లా ఇప్పుడు మరి ఎవరు పెడతారు పెట్టారు మరి 10 మంది మొబైల్కి 5 గంటలకు ప్రొద్దుట 5 గంటలకు నిన్న ఇక్కడికి డెలివరీ కోసం వచ్చారు. మీనా మల్కాయ వాళ్ళ భర్త అతనికి అయితే డెలివరీ కోసం వస్తే ఇక్కడ డాక్టర్ చూశాడు. మార్నింగ్ 9:30కి అట్లా డాక్టర్ చూశాడు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత 5 గంటలకు ఆమెకు డెలివరీ పెయిన్స్ మామూలుగా వస్తే డాక్టర్ లేడు. డాక్టర్ లేకుండా నర్సు వాళ్ళే ఇక్కడ డెలివరీ చేశారు. నర్సు వాళ్ళు డెలివరీ చేశారు. అసలు వాళ్ళలో ఏం మిక్స్ చేశారో నరం కట్ అయినట్టుంది. బ్లడ్ విపరీతమైన బ్లీడింగ్ అయింది. మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో 20 మినిట్స్ తగ్గిపోయేది. ఆ లోపల నరం కట్ కావడం వల్ల 1 అవర్ దాకా కూడా అట్లనే కంటిన్యూగా బ్లీడింగ్ కావడం వల్ల వీళ్ళు ఏం చేసిన డాక్టర్కి ఇంటిమేషన్ ఇచ్చి సంగారెడ్డికి రిఫర్ రాసింది. సంగారెడ్డికి రిఫర్ రాస్తే సరే అని చెప్పి 108 అంబులెన్స్లో బయలుదేరుతుండగా అక్కడ సదాశివపేటలో వేరే డాక్టర్ ఒకటి ఫోన్ చేసి మరి డాక్టర్ పంపించిందని చెప్పి సదాశివపేటలో 45 నిమిషాల నుంచి గంట సేపు 108 అంబులెన్స్ ఆపి అంబులెన్స్లోనే ట్రీట్మెంట్ చేశారు సార్. అప్పటికి ప్రైవేట్ వాళ్ళు చేశారా ఎవరో డాక్టర్ అంటే వి హాస్పిటల్ వాళ్ళు పంపించినామని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు సార్. అంబులెన్స్లో 108 అంబులెన్స్లో 45 మినిట్స్ అక్కడ టైం వేస్ట్. ఇక్కడ 1 అవర్. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు చెలో అసెంబ్లీకి ఇచ్చిన పిలుపు రసాభాసగా మారింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో చేరుకున్న అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో తరలిస్తున్నారు. ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు భద్రతను ఛేదించుకొని రావడం జరిగిందని పెద్ద ఎత్తున వచ్చిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు.
విమానాశ్రయంలో 60 నుంచి 70 మంది విద్యార్థులు 24 గంటల నుంచి బిక్కుబిక్కుమంటున్నారు. కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే విమానంలోకి అనుమతిస్తామని అధికారులు అంటున్నారు. ఈ సర్టిఫికెట్ ఎవరిస్తారు? ఇక్కడి భారత్ ఎంబీసీ అధికారులకు కూడా తెలియడం లేదు. మాకు ఇక్కడ భోజనంతో పాటు ఎలాంటి సౌకర్యాలు లేవని, ఇటలీ అంతా బంద్ కావడంతో బయట కూడా ఆహారం అందుబాటులో లేదని, మాకు మెడికల్ సర్టిఫికెట్ లేకుండానే స్వదేశానికి వచ్చేందుకు భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. భారత్లో ఎలాంటి పరీక్షలకైనా మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. సర్టిఫికేట్ అమౌంట్ ఎలా రిఫండ్ చేస్తారు, ఆ పాసింజర్స్కి ఒక సరైన అవగాహన అయితే లేదు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నది దట్టు అందరు ఉన్నది స్టూడెంట్స్, కానీ వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ క్యాన్సిల్ అయినా దాన్ని అఫోర్డబుల్ చేయగలరా? నెక్స్ట్ చేయలేరు స్టూడెంట్స్ కాబట్టి. అది చాలామంది ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పటి వరకు, ఈవినింగ్ వరకు. ఇప్పుడు స్టిల్ మేము 6 o'clock అవుతుంది ఇక్కడ టైము. మా టైం వచ్చి 10 o'clock నుంచి మేము ఇక్కడనే ఉన్నాం ఫ్లైట్ నియర్ అబౌట్. సో మేము ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాము. ఫుడ్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ కూడా ఇక్కడ మన ఇటాలియన్ గవర్నమెంట్ ఎంబసీకి కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎంబసీకి నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసాము, ఇటాలియన్ ఎంబసీ. మిలాన్లో ఆల్రెడీ షట్ డౌన్ అయింది. సో మేము రోమ్కి కూడా కాంటాక్ట్ అయ్యాము. సో నో ఎంబసీ పర్సన్ హ్యాడ్ కేమ్ అప్ టు నో. వీఆర్ హియర్ అప్ టు 7 hours more. It's like 7 hours వితౌట్ ఫుడ్ అండ్ ఎనీథింగ్. ఆల్మోస్ట్ ది హోల్ డే నైట్ అనుకోండి. ఇంకా ఈరోజు మొత్తం ఇక్కడే ఉన్నాము. సో గవర్నమెంట్ మమ్మల్ని చూసి మాకు రెస్పాండ్ అయ్యి అట్లీస్ట్ మాకు ఒక విషయం చెప్తే మేము ఏదో ఒకటి చేయగలం ఫర్దర్గా. ఇట్స్ రీషెడ్యూల్డ్. ఎయిర్ ఇండియా అసలు అథారిటీ తీసుకోవట్లేదు, కనీసం ఇన్ఫర్మేషన్ లేదు ఫ్రమ్ ఎయిర్ ఇండియా. ది ఎయిర్ ఇండియా ఓన్లీ ఒక ఫ్లైట్ సర్వీస్ ఇండియాకి ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ నుంచి, మిలాన్ అనే ఎయిర్పోర్ట్ నుంచి. సో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. నో ఇన్ఫర్మేషన్, నథింగ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే బయట కరోనా ఎఫెక్ట్ ఉంది. సో ఇక్కడ ఇటాలియన్ గవర్నమెంట్ ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్ వెళ్ళడానికి ఎటువంటి మాకు ఛాన్సెస్ లేవు. ఇప్పుడు ప్రెసెంట్ లాక్డౌన్లో ఉంది సిటీ అనేది, బయట తిరగడానికి కూడా ఫ్రీడమ్ లేదు. సో ఈవెన్ ఇప్పుడు మేము బయటికి వెళ్ళినా కూడా వైరస్ అనేది అటాక్ అవ్వదు అని మేము చెప్పలేము. ఇప్పటికే మేము చాలా మాస్క్ వేసుకొని కానీ ఇక్కడికి రావడానికి చాలా కష్టపడి వచ్చాము గవర్నమెంట్ నుంచి తప్పించుకోవడానికి. సో ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ మేము బయటికి వెళ్ళాలన్నా కరోనా ఎఫెక్ట్ అవుతుంది అని మాకు చాలా ఇంకా అనిపిస్తుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమి రాకుండా ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో గవర్నమెంట్ అనేది రెస్పాండ్ అయ్యి త్వరగా మాకు ఏదో ఒక న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఇండియన్ గవర్నమెంట్ అనేది దిగి రావాలి ఎట్లయినా. కనీసం ఇక్కడ మిలాన్లో ఉన్న ఎవరైనా ఎంబసీ ఏజెంట్స్ కానీ ఎవరైనా ఎనీవన్ ఇప్పటి వరకు మాతో ఇంటరాక్ట్ అయితే అవ్వలేదు. ఏ రెస్పాన్స్ అనేది ఇప్పటి వరకు రాలేదు. సో ట్రై టు అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. అవర్ హియర్ వీఆర్ ఫేసింగ్ ఎ లాట్ troubles and everything. Even the Italy is also second place after most affected after corona, after China. డ్రోన్ కెమెరా కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రేవంత్ రెడ్డి. డ్రోన్ కెమెరా కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇవాళ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉందని, బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ కేసు వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ను ఏఐసీసీ నియమించింది. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు నిన్న నేడు 25 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. తమ వద్ద ఉన్న కంపెనీల వాటాలను అమ్మేద్దామని భావించేవారు తప్ప కొనుగోలు చేయాలని చూసేవారు ఒక్కరు కనిపించకపోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచికలు సెన్సెక్స్, నిఫ్టీ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో లోయర్ సర్క్యూట్లో తాకాయి. సూచికలు 10% పతనం కాగానే ట్రేడింగ్ ను నిలిపివేస్తున్నట్లు సిబి వర్గాల ఆదేశించాయి. సరిగ్గా 9:20 సమయంలో సెన్సెక్స్ సూచిక 29,687.52 పాయింట్ల వద్ద ఉన్న సమయంలో ట్రేడింగ్ ను నిలుపుదల చేశారు. ఎన్ఎస్ఈ సూచిక 10.07% పడిపోయి 8,624 పాయింట్ల వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 966 పాయింట్లు తక్కువ. అమీర్పూర్ జనరల్ బాడీ మీటింగ్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే పటాన్చేరు మీన్పూర్ ఎంపీపీ దేవానంద్, కార్యదర్శి సుధాకర్ రెడ్డి మరియు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు దానికి హాజరయ్యారు. ఈ సభలో హాజరైన గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచ్లు, గౌరవ అధికారులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. చిన్న మండలము దీన్ని రాష్ట్రంలోనే
అభివృద్ధిలో కాకుండా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని రకాల ముందు వరుసలో పెట్టడానికి మీరు ఎక్కువ ప్రతి ఒక్కరూ సహకరించవలసిందని పనిస్తాం. ఎందుకంటే పటంచెరు ఉమ్మడి మండలంలో ఒకటి మున్సిపల్ అయిపోయింది, పటంచెరు టౌన్ వెళ్ళిపోయింది. మేము ఎంపీగా ఉన్నప్పుడు సంగతి చెప్తాను. ఇవన్నీ కూడా ఇల్లు ఉంటాయి. ఇప్పుడు మీర్పూర్ మున్సిపల్ అయిపోయింది, పటంచెరు టౌన్ సపరేట్ అయింది. చిన్న మండలము, దానికి సంబంధించిన అధికార యంత్రాంగము దాని పూర్తి స్థాయిలో ప్రజల అవసరాల మేరకు ప్రజల సమస్యల మీద అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవగాహనతో పరిష్కరించే మార్గంలో ముందుకు సాగాలి. గ్రామ పంచాయతీ చిన్న చిన్నవి ఐలాపూర్ తాండా పోయి ఐలాపూర్ తాండా అయింది, ఐలాపూర్ అయింది. సుల్తాన్పూర్లో ఒక పంచాయతీ పోయి 4 పంచాయతీ అయింది. వరిగపల్లిలో 1 పోయి 2 అయింది. ఆ విధంగా చిన్న చిన్న దానికి సర్పంచ్ అట్లయితే సిస్టమేటిక్ సెపరేట్లతో సహా ఎక్కడ మళ్ళేసి ఒక మాట చెప్పి 14 ఏళ్ళ ఒక ట్రాన్స్ఫారం చెప్పాలి, ప్రజలకు ఏం జవాబు చెప్పాలంటే వాస్తవమైన మాట. అవన్నీ గిట్ట మీరు ఇంత పెండింగ్ పెట్టకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. మీ పరిధిలో మీరు చేయి, మీ డిప్టీకి చెప్పాలి, మీకు చెప్పాలా, ఎవరు చెప్పాలో చెప్తారు. గవర్నమెంట్కి నీకు ఏ కావాలో ఇచ్చే బాధ్యత నాది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతాము. ముఖ్యంగా పల్లె ప్రగతి మీద కానీ పట్టణ ప్రగతి మీద కానీ మీకు తెలిసింది. 2వ విడత పల్లె ప్రగతిలో ఎటువంటి పనులు జరిగినాయి, ప్రజలు ఏ విధంగా మనకు సహకరిస్తూ ఉన్నారు, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నారు, మహిళలు కానీ వృద్ధులు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక ఉద్యమం మాదిరిగా గ్రామాన్ని ఊడ్చేసి ఇక్కడ చూస్తూ ఉంటే గ్రామాలను చక్కగా కలబడతా ఉంది. నాకు తెలిసిన కాడికి ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ నడుస్తూ ఉంది. వైకుంఠ గ్రామ 3 ఊర్లకు జానకపేట, దయార అండ్ వడపల్లి వీటికి కొత్తగా ఒక 25 లైన్ వేస్తుంది. దానికి సపరేట్ లైన్ వేస్తుంది. సపరేట్ లైన్ ఆ ఇంటర్నెట్ పర్సన్ నుంచి పక్క 1 కూడా రాలేదు. ఎందుకంటే అది ఈ టెంపరేచర్ చనిపోతుంది వైరస్ అనేది. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తినక తిన్నాక సబ్బుతోని సప్లైలు శానిటైజర్స్ అని ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి. హ్యాండ్ షేకింగ్ అవన్నీ కాకుండా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే ఆ వైరస్ మనం వెళ్ళవచ్చు. కాకపోతే టీవీలు అన్నీ చూపిస్తున్నారు కానీ అవేం కాదు, భయపడాల్సింది లేదు. ఎవరైతే దగ్గుదాము అని ఉంటే వాళ్ళ కొంచెం ఇట్లా ఖర్చు ఇట్లా ముందు పెట్టుకొని తగ్గితే పక్క వాళ్ళకైతే స్ప్రెడ్ కాదు. ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే 104కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ నుంచి మనం బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మనకు ఈజీగా పెట్టకపోతుంది. మీరు కాకుండా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 40% సబ్సిడీ అనేది మేము ఇస్తాము. తర్వాత మనకి మల్చింగ్ షీట్ ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి నెల వస్తుందని అనుకుంటున్నాం. సో ఫ్యాక్టరీ అయితే అయ్యింది. మల్చింగ్ షీట్స్ అవుతుంది. జిప్స్ ఇస్తాం వచ్చే నెలకి. సెరికల్చర్ అది మల్బరీకి సంబంధించి సార్ మనకి మేడం ఉంటుంది. 1,46,52,071 రూపాయలు వచ్చింది. 2017-18 సంవత్సరానికి గాను 683 సంఘాలకు 1,63,51,000 రావడం జరిగింది. సెప్టెంబర్ ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవత టీవీ.